అమ్మ ఏం చెప్తాడా అని ఆమె టెన్షన్లు ఉన్నది ఆమె. నేను నిర్మలను చూస్తున్నా, అమ్మ ఏమంటాడా ఏం కథనా. మేడం నాకు కూడా బుర్ర ఉంది, ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది పేల్చాలి. ఉన్నా అట్లే డోంట్ వరీ. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తుంది. రియల్ అన్న, వెరీ సీరియస్ ఇది. ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన అది కాదు, ఏది మీరు అనుకుంది కాదు, మీరేదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు 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 సీఎంది చెప్తే కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు, మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు అది, మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్కి ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల, అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీలో క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, అప్పుడు ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు, పబ్లిక్ పాలిటిక్స్. విన్నావా, ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మళ్ళీ మీతోటి నవంబర్లో షేర్ చేస్తా. బిఎల్ఏ స్టార్ట్, అందరికి లేచినాక పక్కకు ఠాకూర్, మాణిక్ ఠాకూర్ ఉండే, నన్ను పిలిచిండు, జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా, విన్నాడు. సాబ్ బోలో సాబ్ అన్నా, अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में, నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్టు అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो, अगर राहुल गांधी मर्చిపోయారు, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, मगर मीडिया के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి, నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేదు. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తాన్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా?
నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. కానీ జగ్గారెడ్డి 30 లోపల మాట్లాడుతున్న మాట ఏమైంది అని మీరు యాడ్ చేసారు. నా మాట మీద నేనున్నా, కానీ ఇక్కడ ఏముంది, मैं राहुल जी को बात दिया 3.5 साल बाहर बात नहीं करा अभी भी करता నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతాను. अगर कुछ मैं बाहर आने का दिन आने का है तो सीधा ट्रेन चढ़ता हूँ, दिल्ली जाऊँगा, राहुल जी अपार्टमेंट 15 दिन 1 महीना रह के अपार्टमेंट लेके बात करने के बाद आके बात करता हूँ. जब तक बाहर बात करने का नो चांस. అప్పటిదాకా బయట మాట్లాడా. క్లారిటీ వచ్చిందా? ఓకే, రైట్. ఇది అయిపోయిందిగా. వాస్తవానికి కూడా 4 నెలల కిందట జూలై 30 తారీఖు లోపల నా మనసులో ఉన్నది మాట్లాడతా అనే మాట చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. ఎందుకంటే నాకు కొంత ఏదైనా చెప్తే మాట్లాడే అలవాటు కూడా ఉంది నాకు. ఇక అందరికి కూడా తెలుసు, ఏదైనా ఉంటే లోపల పెట్టుకోడు, ఓపెన్గా మాట్లాడుతాడు అని ఉంది అన్నది నిజమే. జూలై 30 లోపల రాజకీయపరమైన కొన్ని మనసులో ఉన్న మాటలు జూలై 30 లోపల మాట్లాడతా అనే మాట చెప్పింది వాస్తవమే, అది నిజమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే గత 3.5 సంవత్సరాల క్రితము 3.5 years అయింది. అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 3.5 అంటే అదంతా కలుపుకొని మనకు కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఇది ఒక 2.5 years, తర్వాత ఒక 1 year. ఈ 3.5 సంవత్సరాల కంటే ముందు ఏదన్నా పార్టీలో లోపాలున్నా లేకపోతే పార్టీలో కార్యకర్తల వ్యవహారం ఉన్నా, పార్టీలో నాయకుల వ్యవహారం ఉన్నా, నేను బయట మాట్లాడినప్పుడు మాకున్న కాంగ్రెస్ స్వేచ్ఛా స్వతంత్రంలో బయట మాట్లాడినప్పుడు దాన్ని జనరల్గా